నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్ నేను ఝాన్సీ ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా హాట్ టాపిక్ గా మారింది. కారణం జీవో 49 వివాదం. రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ వివాదం. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరుకుంది. దీంతో 5 రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అసలు ఎమ్మెల్యే ఎందుకు దీక్ష చేపట్టాల్సి వచ్చింది? నిజంగా జీవో 49 అంత ప్రమాదమా? ఈ జీవో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తాడోబా అంధేరి, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కావల్ టైగర్ రిజర్వ్ మధ్య టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించింది. ఈ కారిడార్కు అక్కడి గిరిజనులకు సంబంధం ఏంటి? ఈ కారిడార్ ఏర్పాటుతో గిరిజనుల భూములు, వారి జీవనోపాధి ప్రమాదంలో ఎందుకు పడుతోంది? ఎమ్మెల్యే దీక్షతో వివాదం సమసిపోతుందా? అసలు జీవో 49 ఏంటి? ఏం చెప్పాలనుకుంటోంది? జీవో 49 అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది? ముఖ్యంగా కావల్ టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల నివసించే గిరిజనుల కుటుంబాలు తమ పూర్వీకుల భూముల నుండి తరలిపోవాల్సి వస్తుందా? వారు కత్తిరించే అడవి కట్టెలు, సేకరించే తేనె, అడవి పండ్లు, మూలికలు ఇవన్నీ నిషేధం కానున్నాయా? జీవనాధారం కోల్పోతామని భయపడుతున్న ఆదివాసీ ప్రజలు ఏం చెబుతున్నారు? ఒకవైపు పర్యావరణ పరిరక్షణ అవసరమని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు స్థానికులు మా జీవనోపాధి కత్తిరించడం పర్యావరణ రక్షణ అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా పులుల రక్షణ, పచ్చని అడవుల పరిరక్షణ కోసం ఇలాంటి కారిడార్లు అవసరమా? లేక ఈ ప్రాజెక్టు వెనుక ఇతర ప్రయోజనాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానిక గిరిజనులు వాపోతున్నట్లు సమాచారం. అయితే ఈ వివాదం రాజకీయ రంగు కూడా ఎక్కేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే దీక్షలో కూర్చుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా వేర్వేరు కోణాల్లో తమ వైఖరిని ప్రకటిస్తున్నాయి. ఒక చిన్న జిల్లా నుంచి ప్రారంభమైన వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఎన్నికల ముందు ఈ అంశం రాజకీయ పార్టీలకు బలమవుతుందా అలాగే అనేది ప్రజల్లో ఇప్పుడు ప్రధాన అంశం. జీవో 49 వల్ల గిరిజనుల స్థలాలు ఖాళీ చేయించబడతాయా లేదా అన్నది. ప్రభుత్వం అలాంటిదేం జరగదు, కేవలం పులుల రక్షణ కోసం ఒక పేపర్ పాలసీ మాత్రమే అంటోంది. అయితే నిజమేంటి? పాలసీ రూపంలో ప్రారంభమైన జీవో భవిష్యత్తులో గిరిజనుల భూములపై ఎలాంటి ప్రభావం చూపనుందో అనే అనుమానం మాత్రం అలాగే ఉంది. మొత్తానికి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి లేచిన ఈ జీవో 49 దుమారం ఇంకా ఆగేలా కనిపించడం లేదు. ఒకవైపు దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుండగా, మరోవైపు గిరిజనుల గుండెల్లో భయం వేరేలా పెరుగుతోంది. ఈ సమస్యకు ప్రభుత్వం ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తుందా లేక ఇది మరింత పెద్ద ఉద్యమానికి దారితీస్తుందా? వేచి చూడాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రైట్గా ముందుగా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్. థ్యాంక్ యూ. జీవో నెంబర్ 49 పూర్తిగా రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే పోడు భూములు వ్యవసాయం చేసుకుంటున్నారో ఆదివాసులు పోడు సమస్యను పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఏదైతే సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాత్రం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మొత్తం మీదైతే ఇప్పటికీ సత్యాగ్రహ దీక్ష చేపట్టి 5 రోజులు కావస్తుంది. ముఖ్యంగా అయితే ఈ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్న హరీష్ రావు ఆరోగ్య పరిస్థితి మొత్తం రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ శాతం తగ్గడం, అదేవిధంగా యూరిక్ యాసిడ్ పర్సెంట్ పెరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఏదైతే జీవో నెంబర్ 49 పూర్తిగా రద్దు చేయాలి. ఇప్పటి వరకు అయితే గతంలో తులుందెబ్బ ఆధ్వర్యంలో కావచ్చు, అదేవిధంగా ఆదివాసులు అందరూ కూడా ఆసిఫాబాద్ లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి సభ నిర్వహించినప్పుడు ప్రభుత్వం మాత్రం దిగొచ్చి తాత్కాలిక రద్దు మాత్రమే చేసే పరిస్థితి కనబడుతుంది. కొన్ని క్షేత్రాలకు ఉన్నటువంటి జీవో నెంబర్ 49 పునరుద్ధరించే ఆలోచన ఉన్నది కాబట్టి తక్షణమే దాన్ని జీవో నెంబర్ 49 పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా హరీష్ బాబు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే ఆదివాసులు ముఖ్యంగా అడవులపైన కావచ్చు, అదేవిధంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. అలాంటి వ్యవసాయం చేసుకున్నటువంటి పోడు రైతులను మాత్రం అధికారులు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు వ్యవసాయం చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు మొక్కలు నాటుతున్నా ఆ మొక్కలను పీకేస్తున్నారు. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే దానంతా మాత్రం పంటనంతా కూడా నాశనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకని చెప్పేసి ఎవరు కూడా ఏదైతే అధికారులు అటువైపు వెళ్ళొద్దు. దానికి సంబంధించి ఇప్పటికే హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే పోడు వ్యవసాయం చేసుకున్న రైతులను అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టదు, వాళ్ళకు శాశ్వతంగా పట్టాలు ఇవ్వాలి, వాళ్ళు వ్యవసాయం చేసుకున్న వాళ్ళని ఏమనొద్దు అని చెప్పేసి కూడా హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు మాత్రం తప్పకుండా వారికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసి వారికి మాత్రం పట్టాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే
ఆసిఫాబాద్ కావచ్చు, అదేవిధంగా కాగజ్ నగర్ అయితే కర్జీ కావచ్చు, ఇలా అన్ని ప్రాంతాలన్నింటిని కలిపి కూడా 1.49 చదరపు కిలోమీటర్ల అయితే టైగర్ జోన్ గా ఏర్పాటైతే చేయడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుండి వచ్చే పులులు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రాంతంలో వస్తూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని టైగర్ జోన్ గా ఏర్పాటు చేస్తే మాత్రం మహారాష్ట్ర నుంచి అదేవిధంగా తిప్పేశ్వర కావచ్చు, తడబ ఇక్కడ నుండి వచ్చే పులులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి అని చెప్పేసి మాత్రం ప్రభుత్వం జీవో నెంబర్ 49 తీసుకొచ్చింది. అయితే ఈ జీవో నెంబర్ 49 భాగంగా అయితే ఈ ప్రాంతంలో అడవిలో ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నారో ఆదివాసులందరినీ కూడా వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం, వాళ్లకు పునరావాసం ఏర్పాటు చేయడానికి మాత్రం ప్రభుత్వం ఆ దిశ ప్రయత్నం చేస్తుంది. అయితే హరీష్ బాబు ఒకటి చెప్తున్నారు, అయితే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులను మాత్రం అడవులకు దూరం చేయదు, దానివల్ల పెను ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఆదివాసులు ముఖ్యంగా ఈ పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు, అదేవిధంగా అడవులపైన జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆదివాసులను ఈ అడవులకు దూరం చేయొద్దు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పులుల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ఆదివాసుల పైన ఎందుకు లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే జీవో నెంబర్ 49 రద్దు చేయాలి. అదే కాకుండా పోడు రైతులను మాత్రం ఇబ్బంది పెట్టదు, పోడు రైతులకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే 5 రోజుల నుండి పాల్వాయి హరీష్ బాబు మాత్రం సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. దానికి అనుగుణంగానే ఈ రోజు మాత్రం కాగజ్నగర్ పట్టణంలో మాత్రం బీజేపీ ఆధ్వర్యంలో బంద్ను పాటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి అనుగుణంగానే ముందస్తుగా పోలీసులు మాత్రం బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ షా. రైట్, ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా హాట్ టాపిక్ గా మారింది. కారణం జీవో 49 వివాదం. రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ వివాదం. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరుకుంది. దీంతో 5 రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అసలు ఎమ్మెల్యే ఎందుకు దీక్ష చేపట్టాల్సి వచ్చింది? నిజంగా జీవో 49 అంత ప్రమాదమా? ఈ జీవో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తాడోబా, అంధేరి, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కావల్ టైగర్ రిజర్వ్ మధ్య టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించింది. ఈ కారిడార్కు అక్కడి గిరిజనులకు సంబంధం ఏంటి? ఈ కారిడార్ ఏర్పాటుతో గిరిజనుల భూములు, వారి జీవనోపాధి ప్రమాదంలో ఎందుకు పడుతోంది? ఎమ్మెల్యే దీక్షతో వివాదం సమసిపోతుందా? అసలు జీవో 49 ఏంటి? ఏం చెప్పాలనుకుంటోంది? జీవో 49 అమల్లోకొస్తే ఏం జరుగుతుంది? ముఖ్యంగా కావల్ టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల నివసించే గిరిజనుల కుటుంబాలు తమ పూర్వీకుల భూముల నుండి తరలిపోవాల్సి వస్తుందా? వారు కత్తిరించే అడవి కట్టెలు, సేకరించే తేనె, అడవి పండ్లు, మూలికలు ఇవన్నీ నిషేధం కానున్నాయా? జీవనాధారం కోల్పోతామని భయపడుతున్న ఆదివాసీ ప్రజలు ఏం చెబుతున్నారు? ఒకవైపు పర్యావరణ పరిరక్షణ అవసరమని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు స్థానికులు మా జీవనోపాధి కత్తిరించడం పర్యావరణ రక్షణ అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా పులుల రక్షణ, పచ్చని అడవుల పరిరక్షణ కోసం ఇలాంటి కారిడార్లు అవసరమా? లేక ఈ ప్రాజెక్టు వెనుక ఇతర ప్రయోజనాలున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని స్థానిక గిరిజనులు వాపోతున్నట్లు సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు మనతో పాటు విశ్లేషణ చేయడానికి ఉన్నారు ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు తులా మధు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తేమా సార్, అసలు ఈ జీవో 49 ఏంటి సార్? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాలు ఏ జీవో తీసినా ఏం చేసినా కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలి. కానీ ఇవాళ జీవోలన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా వస్తున్నటువంటి జీవోలు ఇవి. దురదృష్టం ఏంటంటే చెప్పండి సార్. వస్తుందమ్మా, చెప్పండి సార్. ఇవాళ ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం మీద మీరు ఏదైతే ఇవాళ తీసుకుంటున్నటువంటి చర్చ చాలా మంచిది. ఇది చర్చ చేయాల్సిన ఇవాళ ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా అంటేనే అడవుల జిల్లా. ఈ అడవుల జిల్లా ఇది మొదటిగా భూమిపుత్రులైనటువంటి ఆదివాసీలది. ఈ జిల్లా ఎవరిది కాదు, ఇది ప్రభుత్వాన్ని కూడా కాదు. ఆనాడు కొమరం భీం కూడా పోరాటం చేసింది జల్ జమీన్ జంగల్.
మావ నాటే మావ సాటే అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. మా భూములు మాకు కావాలి, మేమే దున్నుకుంటున్నాం, ఈ మావే భూములు అని చెప్పి ఆనాడు కొమరం భీం కూడా నిజాం తోటి యుద్ధం చేసి అమరుడు అయిండు. ఇవాళ మన కొమరం భీం అంతా కూడా గొప్పగా ఒక గొప్ప విప్లవకారుడిగా, గొప్ప స్వాతంత్ర సమరయోధుడిగా ఇవాళ ప్రభుత్వాలు కీర్తిస్తా ఉన్నాయి. మరి ఇటువంటి కొమరం భీంకు వారసత్వం తీసుకున్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ ఆదివాసీలు అసలు నిజంగా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి పుత్రులు వాళ్ళు. వాళ్ళదే ఈ జిల్లాలో మిగిలిన వాళ్ళందరూ కూడా వలస వచ్చిన వాళ్ళే, దాదాపుగా వలస వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళ జిల్లాలో వాళ్ళని ఉండనివ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ 49 జీవోలు తీసుకురావడము, అడవులలో పెద్ద పుల్లు తిరుగుతాయి, టైగర్ జోన్లు, కవ్వాల అభయారణ్యాలు, పెద్ద పుల్ల అభయారణ్యాలను తీసుకొచ్చి ఇవాళ అడవులలో జంతువులతో కలిసి జీవనం కొనసాగించారు. అది ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల నుంచి. ఇవాళ మీరు హైదరాబాద్ లో బిర్లా ప్లానిటోరియం ఉంటది, మీరు అందులో చూడండి, ఒక శిలాజాం ఉంటది. అది దానికి సంబంధించింది మన దాన్ని ఏమంటారు, ఒక జంతువు, పాత పురాతనమైన డైనోసార్ కి సంబంధించినటువంటి శిలాజాం ఉంటది. అది ఆదిలాబాద్ జన్నారం ప్రాంతంలో దొరికిందని చెప్పి అక్కడ రాసి ఉంటుంది. దాంట్లో మీరు పోతే చూడొచ్చు అక్కడ. అటువంటి అప్పుడే ఆనాడే ఆ మనుషులు వాటితో కలిసి సహజీవనం చేసిర్రు, అంటే కలిసి జీవించినటువంటి అడవులు అవన్నీ. ఇవాళ పెద్ద పుల్ల పేరు మీద వాళ్ళందరినీ కూడా అడవి నుంచి పారదోలేటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఇవాళ ప్రమాదము ఆదివాసులకు జంతువులకు మధ్యలో లేదండి. ఈ అడవులను గతంలో విపరీతమైనటువంటి కలప ఉండేది అడవులలో. ఈ ఆదిలాబాద్ జిల్లా సిప్పూర్ ప్రాంతంలో, మన జన్నారం ప్రాంతంలో, ఖానాపూర్, మన తిర్యాని ఆ ప్రాంతంలో, గిన్నెదరి ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి కలప ఉండేది. ఇవాళ కలప అంతా కూడా మాయమైపోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వం, గత ప్రభుత్వాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కలప అంతా మాయమై అడవులు మొత్తం ఖాళీ అయిపోయినాయి. అప్పుడు ఈ అధికారులు ఎవరు కూడా వాటిని కాపాడే ప్రయత్నం చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు. మొత్తం అడవులు ఖాళీ అయిపోయినాయి. వాళ్ళ ఆదివాసులు ఆ అడవిని నమ్ముకునే స్థితి కూడా లేదు. వాళ్ళు పాపం చాలని అడవి ఉత్పత్తులను అమ్ముకొని, వాటిని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు రేషన్ బియ్యం కోసమో, ఈ బస్సుల కోసమో, కరెంటు కోసమో, హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి అందది. ఇవాళ ప్రభుత్వం ఓట్లు వేయించుకునేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఇవాళ ఈ ఆయా ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్ రావాలంటే ఈ వర్షాకాలంలో మంచంలో వాళ్ళని ఎత్తుకొని, అంటే అంబులెన్స్ కూడా పోని పరిస్థితి, అక్కడి నుంచి వాళ్ళు భుజాల మీద ఎత్తుకొని వాళ్ళని దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్ కి తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి మానవ హక్కులను కల్పించాల్సినటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఏది కూడా కల్పించదు. వాళ్ళు అడవులలోనే పుట్టిరు, అడవులలోనే పెరుగుతారు, అడవులలోనే చచ్చిపోతారు. అటువంటి వ్యక్తులు వాళ్ళు వ్యవసాయం కోసము మోడర్నైజ్ గా వాళ్ళు వ్యవసాయాన్ని ప్రారంభించుకొని వాళ్ళ కాలమే నిలబడి వాళ్ళు బ్రతుకుతా ఉంటే వాళ్ళని కనీసం కూడా వాళ్ళని అట్లా బతకనివ్వకుంటే వాళ్ళ ప్రభుత్వాలు ఇది ఒక కారణం. ఇవాళ అడవుల నుంచి వెళ్ళగొట్టే కుట్ర చేసేది ఏదైతుందో ఇది చాలా బాధాకరం, హేయనీయమైనటువంటి చర్య. ఇవాళ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు గారు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష మేము పూర్తిగా మొత్తం జిల్లా ప్రజలు, ఆదివాసీ సంఘాలు అన్ని కూడా సంఘటితంగా మద్దతు పలుకుతా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజుల నుంచి వారు నిరాహార దీక్షలో పాల్గొన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏదైతే ఉన్నదో, అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల మీద, ఈ ఆదివాసీల మీద ప్రేమ ఎంత ఉన్నది అనేది వాళ్ళు అర్థమవుతున్నది. కనీసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీతక్క ఉన్నది. మా సీతక్క గతంలో అడవుల నుంచి వచ్చింది, అడవుల బిడ్డనే, ఆదివాసీల సమస్యలు తెలిసినటువంటి మంత్రి ఆమె. మరి వాళ్ళ వారన్న కనీసం స్పందించాలి కదా. మరి ఆదివాసీలు పోడు వ్యవసాయం ఉంది, మరి దీని మీద వీళ్ళ బ్రతుకు ఏంది? మరి వీళ్ళని అక్కడి నుంచి ఆదివాసులని పోడు వ్యవసాయం చేయకుండా వాళ్ళని నిల్లగొడితే మళ్ళీ వాళ్ళు ఎట్లా బ్రతకాలి? వాళ్ళు ఎక్కడ పోయి బ్రతకాలి? వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి తెలిసింది ఒకటే, అడవిని నమ్ముకున్నారు, భూమిని నమ్ముకున్నారు. అడవిని భూమిని నమ్ముకున్న వాళ్ళని అడవికి భూమికి దూరం చేస్తే వాళ్ళు ఎక్కడ పోయి బ్రతకాలి? రోడ్డు మీదకి వచ్చి కూలి పని కూడా చేయలేరు వాళ్ళు. అంటే మనతో కలిసి కూడా జీవనం చేయలేనటువంటి పరిస్థితిలో ఆదివాసులు ఉంటారు. చాలా అమాయకమైనటువంటి వాళ్ళు, నిస్వార్థమైనటువంటి వాళ్ళు, చాలా నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడము ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పాల్వాయి హరీష్ గారు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఏదైతున్నదో దీనికి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వాళ్ళకి ఏమాత్రం గిరిజనుల మీద ప్రేమ ఉన్నా, ఈ పోడు సమస్య అనేది ఒక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిందే కాదు, ఈ రాష్ట్రంలో చాలా జిల్లాలు, ఖమ్మం జిల్లా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇవాళ మన మంచిర్యాల నియోజకవర్గంలో దండపల్లి ప్రాంతంలో కూడా చాలా మంది గర్భిణీ స్త్రీని కూడా జైల్లో వేసింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గర్భిణీ స్త్రీని జైల్లో పెడితే ఇవాళ అప్పుడు హైకోర్టు వాళ్ళు మందలించిన తర్వాత అప్పుడు రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే దుర్మార్గంగా వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా జైళ్లలో కిరాతకంగా ఇది బ్రిటిష్ వాళ్ళు అంచివేసినట్టుగా, నిజాం అంచివేసినట్టుగా ఇవాళ ఈ ప్రజాస్వామిక ఈ పాలన ఇవాళ ఈ విధంగా కొనసాగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి పద్ధతి కాదు.
దీన్ని పెద్ద ఎత్తున దీని చట్టసభల్లో చర్చ జరగాలి. మరి పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఆదివాసులు నిజంగా మరి వాళ్ళకి జీవనోపాధి ఎట్లా కలగాలి, వాళ్ళు ఎట్లా బ్రతకాలి, మరి ఈ భూమి వాళ్ళకి కాదు అన్నట్టు మరి వాళ్ళకి ఎట్లా భూమి కల్పించాలి, ఎక్కడ కల్పించాలి? ఇవాళ గ్రామాలు మైదాన ప్రాంతాల్లో ఉన్నట్టు భూములనేమో ఇవాళ పొలిటీషియన్లు రియల్ ఎస్టేట్ మాఫియా పెద్ద ఎత్తున 100 ఎకరాలు కబ్జా చేస్తా ఉన్నారు. కలెక్టర్లే దగ్గరుండి దారాదత్తం చేస్తున్నటువంటి సంఘటనలు ఇవాళ మా మంచిర్యాల జిల్లా కావచ్చు, పక్కన ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, పెద్ద ఎత్తున 100 ఎకరాలు దారాదత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతులకు పోతున్నాయి. ఇవాళ వాళ్ళ పొట్టతిప్పలకు వాళ్ళు అడవిలో ఉంటూ అడవిలోనే ఉపాధి కల్పించుంటూ ఆ అడవిలో ఉన్నటువంటి అడవిని జంగల్నంతా కూడా నాశనం చేసిన గత ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళ అడవిని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ జీవనోపాధికి వాళ్ళు ముందుకు వస్తుంటే కనీసం వాళ్ళని అడవుల్లో కూడా ఉండనివ్వడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ పులుల పేరు మీద, జంతువుల పేరు మీద ఇవాళ ఆదివాసులని అడవికి దూరం చేయడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఎందుకంటే జంతువుల కంటే హేయంగా ఇవాళ మనుషులను చూస్తుంది ప్రభుత్వం. అంటే జంతువుల మీద పెడుతున్నటువంటి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఈ పులుల పేరు మీద పెడుతున్నది. ఆ పులులు కూడా మహారాష్ట్ర నుంచి అడపా వచ్చిపోతున్నాయి తప్ప ఇక్కడ స్థిరస్థావరం ఏర్పరచుకొని ఇక్కడ ఉండటం లేదు. ఇవాళ సఫారీల పేరు మీద ఇవాళ రోడెంబడి వెహికల్స్ పోకుండా చాలా పెద్ద ఎత్తున ప్రజలను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇక్కడ జంతువులు కూడా పెద్ద పులులు కూడా చాలా పెద్దగా ఏం తిరగటం లేదు. 100 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. వేలాది మంది ఆదివాసులని ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేటువంటి కుట్ర పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇప్పటికే తిర్యాని, మంగి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడవులను సర్వనాశనం చేస్తున్నారు. ఇవాళ 10 ఎకరాలు 20 ఎకరాలు ఆదివాసులు కొట్టుకుంటారేమో ఇది నేరం అవుతుంది. ఇవాళ సింగరేణి ఓపెన్ కాస్ట్ ల పేరు మీద మొత్తం గుట్టలే 100 ఎకరాల అడవులను డిఫారెస్టేషన్ చేసి ఇవాళ బొగ్గు తీస్తా ఉన్నారు. మరి అది క్రైమ్ కదా? అడవినంతా నాశనం చేస్తున్నారు. దాని డిఫారెస్టేషన్ కింద మరి ఎక్కడ అడవులు పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం మరి. ఈ జిల్లా మొత్తం కూడా ఒక ప్రయోగశాలగా సింగరేణి చేస్తున్నటువంటి విధ్వంసంలో ఈ ఆదివాసులు చేస్తున్నటువంటి పోడు వ్యవసాయము ఇసుమంతా కూడా కాదు, 1% కూడా కాదు. ఆదివాసులు అడుగు కొడుతున్న దాంట్లో ఇవాళ సింగరేణి పేరు మీద, మైనింగ్ల పేరు మీద గుట్టలు మాయమవుతున్నాయి, అడవులు మాయమవుతున్నాయి తెలంగాణలో. ఇక్కడ కూడా ఈ అడవి చట్టాలు అడ్డం రావు. మొన్న మన యూనివర్సిటీ హైదరాబాద్ లో చూసినాం. వాళ్ళ యూనివర్సిటీలో మొన్న హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన చూడండి. అడవులు అక్కడ నెమళ్ళు ఉన్నాయనే కారణం చేత ఆ అడవులను కాపాడాలి, నెమల్ని కాపాడాలని చెప్పి ఆ నెమళ్ళకు ఇచ్చినటువంటి విలువ ఇవాళ రైట్ సార్. తులా మధు గారు రైట్ సార్. ఇక్కడ ఏంటి అంటే జీవో 49 ఒక పాలసీ మాత్రమే. అది కూడా ఎందుకు తాడోబా అందేరి అలాగే కావల్ టైగర్ రిజర్వ్ల మధ్య టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా, అంటే దానికోసం అంటే అది ఏర్పాటు చేస్తే ఏదైనా మంచి జరుగుతుంది అనే ఒక హోప్తో వెళ్తున్నారు. మరి అది నిజమేనా? వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారా ఆ కారిడార్స్ ద్వారా? ఏం లేదండి. ఇదంతా ఈ ఒక జంతువుల పేరు చెప్పడము, కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, ఆ ఫండ్లను దోసుకెళ్ళడం, పంచుకెళ్ళడం తప్ప ఒకప్పుడు ఈ కారిడార్లు ఉండేనండి, ఒకప్పుడు అభయారణ్యాలు ఉండేనండి. ఆ కాలంలో మా చిన్ననాడు మేము పల్లెల చుట్టూ అటు ఇటు వెళ్తే పెద్ద పులులు కనబడేటివి, జింకలు కనబడేటివి, అన్ని కనబడి. కారణం ఏంది? అడవుల పెంపకం. ఇవాళ ఫారెస్ట్ అడవుల పెంపకాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అడవులను ఎట్లా గ్రోత్ చేయాలి, ఈ కోతులను ఎట్లా అడవులకు పంపించాలి? ఇవాళ కోతులన్నీ రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నాయండి? ఇవాళ కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ గుట్టలు పోవడం వల్ల అక్కడ గుడ్డేనుగులన్నీ కూడా ఊర్లలోకి వస్తున్నాయి. ఇవాళ పత్రికలు కూడా దురదృష్టం ఏం రాస్తున్నాయంటే ఊర్లోకి వచ్చిన గుడ్డేనుగు బావిలో పడ్డ గుడ్డేనుగు ఎలుగుబంటి అని రాస్తారు. మరి ఆ గుడ్డేనుగు ఎలుగుబంటి అడవి నుంచి ఈ ఊర్లకు ఎందుకు వచ్చింది? ఈ ఊర్లకు కోతులు ఎందుకు వస్తున్నాయి అంటే అడవులు లేకపోవడం వల్ల కదా. అడవులు ఎందుకు లేవు? అడవులను ఎవరు నాశనం చేసిండ్రు? అడవులను ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి. కానీ ఇవేవి ఉంటాయి. ఒక జీవో తీసుకొస్తారు, జీవోనికి పెద్ద కుట్ర చేస్తారు. ఆ కుట్ర ద్వారా అడవిలో ఉన్నటువంటి సంపదను దోసుకోపోవడానికి ఆదివాసులను కూడా వెళ్ళగొడితే అక్కడ ఉన్నటువంటి దాన్ని వేరే రూపంగా ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ లాగా దాన్ని తీసుకుంటారు, సంపాదించుకుంటారు. ఆదివాసులను దిక్కు దివానా లేకుండా రోడ్ల మీద పడేసే కార్యక్రమం జరుగుతా ఉన్నది. ఇప్పటికే కవ్వాల్ అభయారణ్యం పేరు మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ జన్నారం ఏరియాలో మరి ఎన్ని పులులు వస్తున్నాయి? ఇవాళ సఫారీ పెట్టిండండి జన్నారం కాడ, 49 జీవో తీసుకొచ్చారు, అభయారణ్యం అన్నారు, ఆ టైగర్ తిరుగుతున్నాయి అని చెప్పి అన్నారు. ఇవాళ సఫారీ పెడితే ఆ సఫారీ వెహికల్ లో పోతే ఒక్క పులి కనబడదండి. నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలు అయినట్టుంది అది స్టార్ట్ అయ్యి, ఒక్క పులి కనబడేది. మన పులులన్నీ కూడా తడోబా, మహారాష్ట్ర దగ్గర తడోబాలో కనబడితే అవి అప్పుడప్పుడు ఆ వాతావరణం మళ్ళీ అనుకూలించాక అప్పుడప్పుడు ఇట్లా తిరుగుతూ కనబడిపోతా ఉంటాయి తప్ప ఈ ప్రాంతంలో ఈ పెద్ద పులులు ఎప్పుడు కూడా స్థిర నివాసం ఏర్పరచుకుంటలేవు. కేవలం వాటిని పూర్తిగా చూపించి ఈ ఆదివాసులను అంచివేసే కార్యక్రమం. ఇవాళ దురదృష్టం ఏంటంటే అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసులను ఎలా కొడుతున్నారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఊట్నూరు కావచ్చు, దండపల్లి కావచ్చు, కాసిపేట, మందమరి మండలాలు, మా దగ్గర కొన్ని విలేజ్లు ఉంటాయి, కొన్ని మండలాలు ఉంటాయి. అన్ని ఏజెన్సీ ప్రాంతాలు 170 యాక్ట్ ఉంటుంది, ఇంప్లిమెంట్ ఉంటుంది. అక్కడ మొత్తం గిరిజనేతరులు వచ్చేసి ల్యాండ్ లార్డర్లు అయిన వల్ల ఇక గిరిజనులు అట్లనే అదే బుడ్డగోసి పెట్టుకొని పాపం అడవులు గిరిజనేతరులు వచ్చి ఇవాళ గిరిజనేతరులు
ప్రాంతాలన్నీ కూడా కప్పబెట్టి ఇవాళ మొత్తము గిరిజనులకు అన్యాయం జరుగుతా ఉన్నది. అంటే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ 49 జీవో తోటి ఒరిగేది ప్రజలకు ఏం లేదు. ఇవాళ 1/70 కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలో జరుగుతా ఉన్నాయి. కాబట్టి దీని మీద అసెంబ్లీలో చర్చ జరగాలండి. అన్ని రాజకీయ పార్టీలు కూర్చోవాలి, ప్రజా సంఘాలు కూర్చోవాలి. తుడుం దెబ్బ వాళ్ళు ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుం దెబ్బ వాళ్ళు చాలా సీరియస్ గా ఆదివాసీల పక్షాన్ని నిలబడతా ఉన్నారు. ఆదివాసీ సంఘాలు కూడా చాలా ఉన్నాయి. మా పార్లమెంట్ సభ్యులు కూడా ఆదివాసికి సంబంధించినటువంటి వ్యక్తే. మొన్న గడం నాగేష్ గారు ఈ యొక్క గిరిజన ప్రాంతం నుంచి అడవిలోకి వెళ్ళి రోడ్డు ఉంటది. ఇప్పుడు వెనకట తాతల కాలంలో భూమి పుట్టినటువంటి రోడ్డుని మొన్న ఫారెస్ట్ వాళ్ళు ఆ రోడ్ వెంబడి భారీ వాహనాలు పోవద్దు అని చెప్పి పరేషాన్ చేశారు. తర్వాత మా పార్లమెంట్ సభ్యులు వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం స్పందించి లేదు ఈ రోడ్ వెంబడి వెహికల్స్ కూడా భారీ వాహనాలు పోనివ్వాలి అని చెప్పి ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు విరమించుకొని మళ్ళీ ఇప్పుడు రోడ్ పెట్టారు. అంటే అడవిలోకి మనుషులు వెహికల్స్ అసలు ఏది కూడా పోకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాల చిత్తశుద్ధి లేదండి. కాబట్టి 49 జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ పోడు భూములు ఏదైతుందో దీని మీద మా హరీష్ రావు గారు ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష చాలా గొప్పది. ఇది ఇవాళ ఆదివాసీల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడ్డది, ఎమ్మెల్యే గారు నిలబడ్డారు. గతంలో కూడా అక్కడ ఆదివాసీల మీద దాడులు జరిగినాయి, పోలీస్ కేసులు అయినాయి, ఆదివాసీలు జైళ్లలో కూడా ఉన్నారు ఆ ప్రాంతం నుంచి. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం పెట్టాల్సింది రేవంత్ రెడ్డి సర్కార్. సీతక్క గారు మరి అక్కడ గిరిజన మంత్రి గారు ఉన్నారు, గిరిజన వర్గానికి చెందినటువంటి సీతక్క గారు ఉన్నారు. మరి ఇక్కడ ఆదివాసీల పక్షాన పోరాడుతున్న భారతీయ జనతా పార్టీకి సమానం చెప్పకుండా, ముఖ్యమంత్రి గారు సమానం చెప్పకుండా, ఇవాళ రాష్ట్రపతి రాజకీయాలు చేసుకుంటా ఎన్నికలు రాజకీయాలు తప్ప వీళ్ళకి ఈ యొక్క ప్రజా సమస్యలు, ఈ గిరిజనుల యొక్క సమస్యలు, పోడు వ్యవసాయ భూములు, ఈ 49 జీవో తోటి ప్రజలకు ఎంతో రూతుంది. చర్చ పెట్టమనండి. 49 జీవో తోటి ప్రజలకు ఉపయోగం లేదా అసెంబ్లీలో ఒక సెషన్ తీసుకోమనండి, ఒక సపరేట్ గా సెషన్ పెట్టి ఇవాళ పాల్వాయి హరీష్ రావు గారు వస్తారు. అక్కడ 49 జీవో మీద వారు మాట్లాడతారు. అక్కడ మాట్లాడి దాంతో లాభం అవుతుందా నష్టం అవుతుందా, ఏ ప్రభుత్వాలైనా కూడా ఏ జీవో తెచ్చినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇవాళ గిరిజన సంఘాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి, మా హరీష్ రావు గారు ఏం చెప్తా ఉన్నారు, 49 జీవోని వెంటనే రద్దు చేసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యులు గిరిజనుల పక్షాన్ని నిలబడి అసెంబ్లీలో దాన్ని వెంటనే రద్దు సందర్భంలో చట్టసభలు విశ్వాసంలో తీసుకోవాలి కదా. మరి ఎందుకు ఇట్లా ఒక ఎమ్మెల్యే రోడ్డు మీద ఎందుకు నిరాహార దీక్ష చేస్తుండ్రు, ప్రాణాన్ని పనంగా పెట్టి వారు నిరాహారకు ఎందుకు పూనుకున్నారని చెప్పి ఇవాళ శాసనసభ పక్ష నాయకుడు వారు మాట్లాడాలి కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా, గిరిజన శాఖ మంత్రులు మాట్లాడాలి కదా. స్పందిస్తలేరంటే ఇక్కడ ప్రభుత్వం లేదు అనేది ప్రభుత్వాన్ని వదిలేసి ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. వెంటనే హరీష్ రావు గారు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే రేపు హరీష్ రావు గారికి ఏమన్నా ప్రాణాపాయం కలిగితే దాని పూర్తి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే దాని బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్ సార్, ఈ అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు సార్, థ్యాంక్ యూ. రైట్, ఇక జీవో 49 పాలసీ తీసుకురావడం వల్ల గిరిజనుడు ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళ జీవనోపాధి కోల్పోతుంది, ఈ అంశాలన్నీ తీసుకొస్తున్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు కూడా దీక్ష చేపడుతున్నారు. మరి ఈ దీక్ష వల్ల మన ప్రభుత్వం ఏదైనా స్పందించి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.